జనగాం జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో హస్తం నేతల మధ్య పోరు మరోసారి బహిర్గతమైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేదికగా ధన్వంతి వర్సెస్ కొమ్మరి వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఈ గొడవ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ప్రసంగిస్తూ ఉండగా మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూర్తి ప్రతాప్ రెడ్డి అనుచరులు నినాదాలతో హోరెత్తించారు. ప్రతాప్ రెడ్డి కుమారుని ఉద్దేశిస్తూ ప్రశాంత్ రెడ్డి డీసీసీ అంటూ ఆయన అనుచరులు నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి మాట్లాడుతూ ఈ సమయంలో ఆమెను మాట్లాడనీయకుండా కొమ్మూర్తి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగి సరిచెప్పాల్సి వచ్చింది.